విషయాలని ప్రభుత్వానికి తెలిపేందుకు వాళ్ళంతా కూడా సెక్రటేరియట్ ముట్టడించడానికి అయితే వచ్చారు. అయితే బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నంత వరకు కూడా ఈ పోలీసులు అయితే ఈ అభ్యర్థుల్ని కనీసం ఒక మాట కూడా లేదు, ఒక మాట వాళ్ళని కనీసం టచ్ కూడా చేయలేదు. ఎప్పుడైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ని అదుపులోకి తీసుకొని ఆయన్ను బీజేపీ ఆఫీస్కి తరలించారో ఆ తర్వాత పోలీసులు ఈ గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చెల్లాచెదురు చేసి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ క్రమంలో మనం విజువల్స్ తీస్తుండగా కొంతమంది పోలీసులు కూడా మన మీద దాడికి ప్రయత్నించారు, భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడారు. బట్ మనమైతే ఎక్కడ వాళ్ళకి తగ్గలేదు, ఎందుకంటే మనం ఎవరికి మోసం చేయట్లేదు, ఎవరిని అన్యాయం చేయట్లేదు, జరుగుతున్న వాస్తవంలాగా మనం చూపిస్తున్నాం. కాబట్టి మనం ఎక్కడ భయపడాల్సిన పని లేదు. కాబట్టి మనం కూడా వాళ్ళతో అదే స్థాయిలో మనం మాట్లాడాము. అయితే కొంతమంది పోలీసు అధికారులు మాత్రం దురుసుగా మాట్లాడుతూ మీ ఎంత చూస్తాం, నీ సంగతి చూస్తాం అంటూ కూడా మనల్ని బెదిరించే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఇలాంటి వాటికి మనం ఎప్పుడు భయపడం అని కూడా మనం చెప్తూ ఉంటాం. ఇదిగో చూడొచ్చు, ఈ విద్యార్థులంతా కూడా ఇక్కడ నుంచి వెనుదిరిగి వెళ్దామని చూస్తున్నారు. బట్ వీళ్ళందరినీ కూడా పోలీసులు అయితే సచివాలయం దగ్గర నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ వీళ్ళంతా సచివాలయం నుంచి కొంచెం ముందుకు వచ్చి ఒక 100-150 మీటర్ల దూరం వచ్చి ఇక్కడ నడి రోడ్డు మీద బైఠాయించి వీళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒకసారి. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సఖ్యత లేదు, వీళ్ళ మధ్య ఎటువంటి ఐక్యత లేదు. కాబట్టి నిజంగా వీళ్ళ ఉద్యమం ఇలా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ ఉన్నంతసేపు అందరూ వచ్చారు, సచివాలయం దాకా కూడా ముట్టడించడానికి అందరూ వచ్చారు. ఎప్పుడైతే బండి సంజయ్ని అదుపులోకి తీసుకొని వెళ్ళిపోయారో ఎవరి కాళ్ళు కూడా ఏముందిలే, మాకు రేపు ఎగ్జామ్స్ ఉంది, ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, మాకు ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు, ఇప్పుడు మమ్మల్ని పోలీసులు పట్టకపోతే ఏం చేస్తామంటూ కూడా వీళ్ళు కూడా కొంత నిట్టూర్పుగా మాట్లాడడం, నిజంగా నిట్టూర్పుగా మాట్లాడడం ఒకంత అంటే వాళ్ళలో ఉన్న స్ట్రెంత్ని ఏ విధంగా అనేది మనకి తెలియజేస్తుంది. బట్ వీళ్ళైతే మాత్రం అంటే కొంతమంది అయితే మాత్రం చాలా సీరియస్గానే ఉన్నారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరగద్దు, ప్రభుత్వం నుంచి ఏదో ఒక విధంగా ప్రకటన రావాలి, సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన స్పందించాలి స్వయంగా. ఎందుకంటే ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రావడానికి కారణం నిరుద్యోగులు. ఈ ఎలక్షన్స్ ముందు కూడా నిరుద్యోగుల్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఊర్లలో ముఖ్యంగా చూసుకుంటే జిల్లాల్లో రూరల్ ప్రాంతాల్లో నిరుద్యోగుల ఓట్ల ద్వారానే గెలిచిందని చెప్పి వీళ్ళంతా అంటున్నారు. దట్టు చూసుకుంటే ముఖ్యంగా మనం చూసుకుంటే రాహుల్ గాంధీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ స్వయంగా అశోక్ నగర్కి వచ్చి వీళ్ళందరికీ కూడా నిరుద్యోగులకు ఒక భరోసానైతే ఇచ్చారు. సో అప్పుడు ఈ భరోసా ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఏమయ్యారు అంటూ కూడా వీళ్ళంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి చూడొచ్చు, ఇక మనం వీళ్ళంతా ఇక్కడ కూర్చొని శాంతియుతంగానే వీళ్ళంతా నిరసన తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి ఈ విజువల్స్ మొత్తం చూపించాను అన్న, ఒక్కసారి ప్లకార్డులు మొత్తం చూపించండి, ఒకసారి మాట్లాడదాం వీళ్ళతో, ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ దాకా వచ్చారు, ఏం చేయబోతున్నారు అనే విషయం వీళ్ళని అడిగి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇక్కడ దాకా వచ్చారు, ఏం చేయబోతున్నారు, మరి ఏం చేస్తారు? వెబ్ నోట్ కోసం ఎదురు చూస్తున్నాం సార్, వచ్చే వరకు నెక్స్ట్ చేసినాం అన్న. వెబ్ నోట్ వచ్చినంత వరకు మేము కదలాం. మాకు ఇప్పుడు బండి సంజయ్ గారు మాకు మద్దతు తెలిపారు, మధ్యలోనే వదిలేసిపోయిండు. మాకు ఏదన్నా ప్రెస్ నోట్ వచ్చి మాకు సానుకూలంగా వచ్చినంత వరకు నేనే కూర్చుంటాను. మరి పోలీసులు మిమ్మల్ని ఉండనివ్వట్లేదు, పంపించేస్తున్నారు. పోలీసులు ఎత్తుకపోయినా సరే కానీ నేనే కూర్చుంటాం. ఇక వాళ్ళు ఎత్తుకపోయినా సరే మేము ఆల్రెడీ ఆగమైపోయినాం. మేము వాళ్ళు ఎత్తుకపోయినా సరే నేనే కూర్చుంటాం. ఇక్కడ శాంతియుతంగా కూర్చొని మాట్లాడుతాం అంటే ఆందోళన చేస్తున్న వీళ్ళందరినీ కూడా పోలీసులు మరోసారి ఇక్కడికి వచ్చి వీళ్ళని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ మొత్తం చూపించు మొత్తం ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుందనే చూపించున్నది చూపించు.